తమిళనాడులో 108 సీట్లతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి తమిళ వెట్రి కళగం అనేటువంటి విజయ్ నేతృత్వంలోని పార్టీ ఈరోజు ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నటువంటి తరుణంలో గవర్నర్ ఒక ట్విస్ట్ పెట్టడం జరిగింది. మీకు సంఖ్యాబలం సరిగా లేదు కాబట్టి మీరు బల నిరూపణ చేసుకోండి, బల నిరూపణ చేసుకున్న తర్వాతనే నేను మిమ్మల్ని సీఎం ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తా అని చెప్పేసి గవర్నర్ మెలిక పెట్టడంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం రోజు రోజుకి గంట గంటకి వేడెక్కుతున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవైపు బద్ధ శత్రువులైనటువంటి అన్నా డిఎంకే పార్టీలు రెండు కూడా పొత్తులో భాగంగా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది విజయ్కి భారీ షాక్ తగిలినట్టే తెలుస్తూ ఉంది. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే విజయ్కి మద్దతుగా 56 సంవత్సరాలుగా కాంగ్రెస్ డిఎంకే దోస్తీ అవుతుందో విడిపోయి ఏదైతే స్టాలిన్ నుంచి డిఎంకే పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు ఈరోజు విజయ్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాదాపు 56 సంవత్సరాలుగా డిఎంకే పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కలిసే పనిచేస్తూ ఉన్నాయి. అక్కడ ఆ రెండు పార్టీలు కూడా 56 సంవత్సరాలుగా అనేక సార్లు కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటూ పోతా ఉన్నాయి. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా ఆ రెండు పార్టీలు విడిపోలేదు. అయితే ఇక్కడ ప్రధాన విషయం ఏంటంటే ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ నాకు మీ మద్దతు అవసరం అని చెప్పేసి రాహుల్ గాంధీ తోటి మాట్లాడడము, ఆ తర్వాత కాంగ్రెస్ను రిక్వెస్ట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ 56 సంవత్సరాల అనుబంధాన్ని డిఎంకే నుంచి మొత్తానికైతే తొలగించుకొని టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో అక్కడ అప్పటికి కూడా 108 స్థానాలు ఉన్నాయి. దానిలో విజయ్కి 2 స్థానాలు ఉన్నాయి. ఒక స్థానం తీసేస్తే 107 స్థానాలు ప్లస్ 5 స్థానాలు 112 స్థానాలతోటి మీకు సరైనటువంటి బలం లేదు కాబట్టి మీరు బల నిరూపణ చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని సీఎం ప్రమాణ స్వీకారం ఆహ్వానిస్తా చెప్పేసి గవర్నర్ చెప్పడంతో అక్కడ ఒక ట్విస్ట్ నెలకొన్నది. సో ఇప్పుడు ఎవరైతే ఏఐడిఎంకే కూటమిలో కానీ డిఎంకే కూటమిలో ఉన్నటువంటి మిగతా పక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు అనడంతో కాంగ్రెస్కు షాక్ తగిలింది. మధ్యలో కాంగ్రెస్కి పెద్ద దెబ్బ తగిలింది. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంది, తమిళనాడులో ఏఐడిఎంకే మరియు డిఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకా అవి ఆ రెండు పార్టీలు ఖండిస్తున్నప్పటికీ కూడా ఎవరైతే ఏఐడిఎంకే చీఫ్ ఎవరైతున్నారో పళనిస్వామి నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి 2.5 సంవత్సరాలు పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉంటాడు, తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పేసి కూడా ఒక ఒప్పందం జరిగే అవకాశాలుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి దానికి స్టాలిన్ కూడా కొంత సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఒకవేళ డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే తమిళనాడులో ఇదొక ప్రభంజనము, ఒక సంచలనంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 50-60 సంవత్సరాలుగా విరుద్ధ రాజకీయ భావాలు కలిగినటువంటి బద్ధ శత్రువులైనటువంటి డిఎంకే ఏఐడిఎంకే కలవడం ఈరోజు తమిళనాడు ప్రజలు ఈరోజు అనే రీతిలో కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తమిళనాడు ప్రజలైతే ఈ రెండు పార్టీలను కూడా ఇంకా తిరస్కరించే అవకాశం అయితే ఉంది. ఇది విజయ్కి చాలా ప్లస్ పాయింట్ ఇది. ఎందుకంటే 108 సీట్లు ఇప్పుడు వచ్చినాయి. వచ్చే ఎన్నికల్లో ఇంకా 200 కూడా దాటేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే ఇది ఒక విజయ్కి అంటే ఆయన యొక్క రాజకీయ పరిణతికి ఒక పరీక్షలాగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఇంకా ఇంకొక విషయం ఏంటంటే విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పాపం సీఎం అవుతారని చెప్పేసి అన్ని దాదాపు ఇంకో 10 సీట్లే కదా ఎవరో ఒకరు మద్దతు ఇస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన ఇంటి నుంచి గవర్నర్ దగ్గరికి పోయే వరకు సీఎం కాన్వాయ్ ఉన్నది. కానీ గవర్నర్ ఒకసారి మీరు బలనింప చేసుకోండి, నేను మిమ్మల్ని ఆహ్వానించట్లేదు, మీకు సరైనటువంటి బలం లేదు కాబట్టి అని చెప్పి చెప్పడంతో గవర్నర్ ఇట్లా చెప్పిండో లేదో ఇమీడియట్గా విజయ్కి సీఎం కాన్వాయ్ తొలగించడం జరిగింది. ఆయన రిటర్న్ పోయేటప్పుడు చాలా కొద్ది తన పర్సనల్ కాన్వాయ్తో మాత్రం ప్రైవేట్ కాన్వాయ్తో మాత్రమే ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇది విజయ్కి పెద్ద భంగపాటుగా అర్థమైంది. సో రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా అని మొదటిసారి రుచి చూస్తున్నాడు. ఇంకా భవిష్యత్తులో చాలా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది విజయ్. ఇదేమి మొదటిది కాదు, లేకపోతే ఆఖరిది కాదు. ఇది ఇప్పటి స్టార్ట్ అయింది. ఇంకా ముందు కూడా ఇంకా చాలా చూసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే గవర్నర్ ఇప్పుడు ఆయనకు సంఖ్యాబలం ఉందా లేదా పక్కన పెడితే ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయన విజయం సాధించారు కాబట్టి ఫస్ట్ 6 రోజుల పాటుగా ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసి 6 రోజుల తర్వాత బల నిరూపణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్
బీజేపీ యొక్క ఆదేశాలు, కేంద్రం యొక్క ఆదేశాల అనుసారం మొదట బల నిరూపణ చేసుకోవడం అవుతుందో ఇది రాజ్యాంగ విరుద్ధంలాగా కనబడుతుందని చెప్పేసి కూడా కొంత రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇది కంప్లీట్గా బీజేపీ చాలా స్పష్టంగా ఆడుతున్నటువంటి ఆటలో గవర్నరు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో విజయ్ బలవుతున్నాడా? ఎందుకు అంటే పార్లమెంటులో మీరు స్టాలిన్కి అదేవిధంగా ఏఐడిఎంకేకి మాత్రమే లోక్సభ సీట్లున్నాయి, అదేవిధంగా రాజ్యసభ సీట్లున్నాయి. ఇప్పుడు వాళ్ళకు మహిళా బిల్లు కానీ డిలిమిటేషన్ బిల్లు పాస్ కావాలంటే స్పష్టంగా డిఎంకే సపోర్ట్ అవసరం పడ్డది. సో ఇప్పుడు ఈ యొక్క గేమ్ ఆడుతూ డిఎంకేను తమ వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఎంతవరకు ముందు పోతుంది ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ విజయ్కు భారీ షాక్ తప్పదా అనేటువంటి కోణంలో కనబడతా ఉంది. మరి కాంగ్రెస్ కూడా ఒక షాకే, ఎందుకంటే ప్రభుత్వం ఫామ్ చేస్తారేమో అనుకున్నారు, కానీ తీరా చూస్తే ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు అయితే కనబడతలేవు. సో టీవీకే చీఫ్ కు గవర్నర్ జలక్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ చూపించాలన్నటువంటి అర్లేకర్. సో ప్రమాణ స్వీకారంపై రాని స్పష్టత. సుప్రీంకు వెళ్లే యోచనలో విజయ్. అదేవిధంగా అన్నా డిఎంకేలో తప్పిన సంక్షోభం. డిఎంకే అన్నా డిఎంకే కూటముల ఎమ్మెల్యేలు రిసార్ట్లకు తరలింపు. విజయ్కి భిక్షాక్ ఆదాయం దాచేవారిలో మద్రాసు హైకోర్టు విచారణ అంటూ చూస్తా ఉన్నాం. సో దీని గురించి ఒకసారి డీటెయిల్ గా మనం చదువుదాం, ఎందుకంటే చాలా విషయాలు కూడా ఉన్నాయి. సో ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి నెహ్రూ స్టేడియంలో జరిగిన ఏర్పాట్లు కూడా కనబడుతున్నాయి, కానీ గవర్నర్ జలకిచ్చేసిండు. సో టీవీకే అధినేత విజయ్కు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ జలకిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే ప్రభుత్వం ఏర్పాటు సిద్ధమైంది. అయితే అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ముందు మెజారిటీ చూపించాలని గవర్నర్ తేల్చి చెప్పారు. గవర్నర్ తో బుధవారం సాయంత్రం బీజే భేటీ తన సహచరులైనటువంటి ఆనంద్ అదవర్జున సెంగొట్టయన్ తదితరులతో కలిసి లుక్భవన్కు వెళ్లిన విజయ్ తమ పార్టీ నుంచి గెలిచినటువంటి 107 మంది ఎమ్మెల్యేల జాబితాను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అయితే అది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి 118 మంది ఎమ్మెల్యేల వివరాలు అందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో విజయ్ సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు టీవీకేకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచినట్టయింది. ప్రకటించిన 113 మంది ఎమ్మెల్యేలే విజయ్కు మద్దతుగా నిలిచినట్టయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 చేరుకునేందుకు మరో 6 ఎమ్మెల్యేల అవసరం ఏర్పడింది. ఫలితంగా గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ సంఖ్యాబలం లేకపోవడం గవర్నర్ ఆ విషయాన్ని ప్రస్తావించడంతో ప్రమాణ స్వీకార ఘట్టం సందేహంగా మారింది. మరోవైపు నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయంటూ చూస్తున్నాం. సో ఆల్రెడీ అన్నా డిఎంకే టీవీకేకి మద్దతు ఇస్తామని చెప్పేసి పళనిస్వామి ఆల్రెడీ అనుకున్నాడు, కానీ దాన్ని కూడా తీవ్రంగా అన్నా డిఎంకే సీనియర్లు వ్యతిరేకించినటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది విజయ్కు భంగపాటుగా తెలుస్తూ ఉంది. సో మరి ఈ క్రమంలో విజయ్ ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది గంటకి పరిణామాలు అయితే చాలా స్పష్టంగా చేంజ్ అవుతున్నాయి. తమిళనాడులో పొలిటికల్ పరిణామాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇక ఇంకొక విషయం చూస్తా ఉన్నాం. సో తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామం. డిఎంకే అన్నా డిఎంకే ఏదైతే ఉందో జట్టు కట్టేటువంటి అవకాశం. ద్రవిడ పార్టీల ఐక్య దిశగా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు. మద్దతు సమీకరించుకోలేక విజయ్ సతమతం. 5 సభ్యుల కాంగ్రెస్ ఒక్కటే ఆయన వైపు. ద్రవిడ పార్టీలన్నింటి కలిపి 120 సీట్లు. అధికారాన్ని పంచుకోనున్నటువంటి అన్నా డిఎంకే తొలుత అన్నా డిఎంకేను పళనిస్వామికి ఛాన్స్. అన్నా డిఎంకే పళనిస్వామికి ఛాన్స్. సంఖ్యాబలం లేదు, విజయ్కి పిలుపు అక్కర్లేదు. గవర్నర్ కు రాజ్యాంగ నిపుణుడు బన్సోడే సలహా. అవకాశం ఇస్తే ఫిరాయింపులు ప్రోత్సహించినట్లే. నాడు ఎడ్డికి సుప్రీం ఒకరోజే గడువు. నిపుణులు. డిఎంకే కాంగ్రెస్ కూటమి విచ్ఛిన్నం. 55 ఏళ్ల స్నేహాన్ని వదులుకున్నటువంటి హస్తం. ఇది ముమ్మాటికి వెన్నుపోటే అంటూ డిఎంకే ఆగ్రహం అంటూ చూస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి ఎందుకు విడిపోయింది? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్టాలిన్ మొత్తం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ కూడా పొత్తుంది కదా, పొత్తు యొక్క ధర్మాన్ని పాటిద్దామనేటువంటి ఎక్కడ కూడా ప్రయత్నం చేయలేదు. అందుకే ఎన్నికలు అయ్యేదాకా కూడా విసుగు వేసారినటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎంకే నుంచి బయటపడడం జరిగింది. సో ఇదే అదనుగా, ఎందుకంటే విజయ్కి ఫ్యూచర్ ఉంటుంది. 100% విజయ్ ఫ్యూచర్ నాయకుడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులను దగ్గర తీసుకోని చెప్పేసి చాలా స్పష్టంగా అనుకున్నారు. ఆ దిశగానే ముందుకు సాగారు. సో తమిళనాడులో రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందా? ద్రవిడ సిద్ధాంతం నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీలు అయినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకేలు చేతులు కలపనున్నాయా? సో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా ఆవిర్భవించి తొలి దెబ్బే అదిరింది అనిపించి తమిళనాడు ఎన్నికల్లో విజిల్ మూత మోగించినటువంటి ఇలయ దళపతి విజయ్కి ముఖ్యమంత్రి పీఠం అందినట్లే అంది దూరం అవుతుందా? ద్రవిడ సిద్ధాంతాల మూలాలు, ద్రవిడ పార్టీల ఉనికి పేరుతో డిఎంకే అన్నా డిఎంకే కలిసి అధికారాన్ని పంచుకుంటాయా? అత్యంత విశ్వసనీయ వర్గాలన్నీ సమాచారం ప్రకారం ఈ ప్రశ్నలన్నింటికి అవును అనేటువంటి సమాధానం లభిస్తుంది. త్రిముఖ పోరు జరిగి ఏ పార్టీకి మ్యాజిక్ మార్క్ దక్కపోవడంతో త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నటువంటి తమిళనాడు ఎన్నికల చిత్రం అనూహ్యమైనటువంటి మలుపు తిరుగుతున్నట్లు సమాచారం. విజయ్ పార్టీ తమిళగా వెట్రి కలగం కాంగ్రెస్ బీజేపీని
మినహాయించి డిఎంకే, అన్నా డిఎంకే, వామపక్షాలు ఇతర పార్టీలన్నీ కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా వ్యూహరచన సాగుతున్నట్టు తెలుస్తుంది. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 234. అధికార సాధనకు కనీసం 118 సీట్లు కావాలి. కానీ టీవీకే పార్టీ, విజయ్ పార్టీ 108తో ఆగిపోయింది. అందులోని విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు కాబట్టి ఆ బలం 107 మాత్రమే. అంటే మరో 11 మంది మద్దతు ఉంటేనే సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. విజయ్కి ఇప్పటిదాకా 5 సభ్యుల బలం ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రమే అధికారికంగా మద్దతు ఇచ్చింది. అంటే ఇంకా 6 సభ్యులు తక్కువ. ప్రస్తుతానికి మరే పార్టీ విజయ్కి మద్దతు ఇస్తామని ప్రకటించలేదు. ఇది విజయ్ పార్టీ పరిస్థితి. ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో డిఎంకే 59, అన్నా డిఎంకే 47 స్థానాలు గెలిచాయి. ఈ 2 ప్రధాన ద్రవిడ పార్టీల బలం 106. ఈ 2 కలిపినా కానీ విజయ్కి కంటే తక్కువనే. సో ఇవి కాకుండా ఈ 2 కూటంలో ఏదో ఒక దానిలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి పిఎంకే 4, అదేవిధంగా ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2, విసికే 2, డిఎండికే 1, ఏఐఎంకే ఇదంతా ఒకటి. ఈ పార్టీలన్నింటినీ కలిపి 14 సీట్లేట. వెరసి డిఎంకే, అన్నా డిఎంకేతో పాటు ఈ కూటమిలో ఇతర పార్టీల బలం 120 అవుతుంది. వీరందరూ కలిసి సులువుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అదే జరిగితే 108 స్థానాలు ఉన్న టీవీకే ఇప్పటికే విజయ్ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నిస్సహాయంగా పక్కన ఉంటాయి. అన్నా డిఎంకే కూటమిలో భాగస్వామి అయినప్పటికీ ఒకే ఒక్క సీట్ ఉన్నటువంటి బీజేపీ మాత్రం దీంతో మాకేం సంబంధం లేదు అన్నట్లుగా చూస్తోంది. 100% బీజేపీ 100% బీజేపీ ఆడుతున్నటువంటి ఒక గేమ్, పొలిటికల్ గేమ్ ఇది తమిళనాడులో. ఎట్లయినా సరే విజయ్ని కాదని చెప్పేసి మొత్తంగా అన్నా డిఎంకే కలిస్తే ఆ బలం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమికి, ఎన్డీఏ కూటమికి బలం అవుతుంది. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు 2 ఇంపార్టెంట్ బిల్లు పాస్ కావాలి. దానికి ఖచ్చితంగా స్టాలిన్ యొక్క అవసరం ఉంది. అందుకే ఒక గేమ్ ఆడుతూ మొత్తానికైతే స్టాలిన్ తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వ ఏర్పాటులో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎన్నికల ముందే ఏర్పడిన కూటమికి ఫ్రీ ఎలక్షన్ అలయన్స్ తొలి ప్రాధాన్యం ఉంటుంది. బల సమీకరణలో ఇవి విఫలమైతే పోస్ట్ ఎలక్షన్ అలయన్స్ పేరుతో పార్టీలు జట్టు కట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కోరవచ్చు. ఇప్పుడు తమిళనాడు ఇదే జరుగుతున్న సమాచారం. డిఎంకే, అన్నా డిఎంకే ఇతర పార్టీలను కలిసి కూటమిగా ఏర్పడి మద్దతు లేఖలతో గవర్నర్ కలిసే అవకాశం ఉంది. ఆ పార్టీల ఉమ్మడి బలం 120. దీనిపై గవర్నర్ సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత నిర్దిష్ట గడువులోపు బల నిరూపణకు ఆదేశించవచ్చు. సభకు హాజరైన వారిలో కనీసం సగం మంది మద్దతు పలికితే చాలు, ప్రభుత్వం నిలబడినట్లే. అదే జరిగితే మొదటి 2.5 ఏళ్లు అన్నా డిఎంకే నేత పళనిస్వామి సీఎంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత 2.5 ఏళ్లు అధికార పగ్గాల డిఎంకే చేపడుతుందని అంటున్నారు. అది స్టాలిన్ కావచ్చు, ఆయన కుమారుడు ఉదయనిధి కావచ్చు, పూర్తిగా కలిసిపోయారనే ముద్ర పడకుండా 2 ద్రవిడ పార్టీలు ఒకదానికొకటి బయట నుంచి మద్దతు ఇచ్చుకుంటాయని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో రిసార్ట్ రాజకీయం ఆల్రెడీ మొదలైపోయింది. ఆల్రెడీ పాపం విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాం రేపు అని చెప్పేసి, మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేసి అన్నాడు. ఒకసారి గవర్నర్ షాక్ ఇచ్చేసరికి ఆ ఇంటికి పోయినటువంటి ఎమ్మెల్యే అందరూ కూడా మళ్ళీ రిసార్ట్కు తరలిస్తారని తెలుస్తోంది. డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు కూడా ఆల్రెడీ రిసార్ట్ రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో గవర్నర్ పాత్ర ఏమిటి? గవర్నర్ చాలా స్పష్టంగా ప్రమాణ స్వీకారం చేయాలి. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బలనిర్పం చేసుకోవడానికి ఒక 1 వీక్ సమయం ఉంటుంది. కానీ తన యొక్క విచక్షణ అధికారులు ఉపయోగించి మొత్తానికైతే మీరు బలనిర్పం ముందే చేసుకోండి అని చెప్పేసి చెప్పడం ఏదైతుందో అది రాజ్యాంగ విరుద్ధంగా కనబడతా ఉంది. చూద్దాం అది. ఎందుకంటే కొన్ని గవర్నర్కి విచక్షణ అధికారాలు ఉంటాయి, దాని ప్రకారం చేయొచ్చు. సో అన్ని పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నటువంటి టీవీకే కాకుండా గవర్నర్ ఇతర పార్టీలకు అవకాశం ఇస్తారా, అది రాజ్యాంగబద్ధమేనా అనే ప్రశ్న తలెత్తవచ్చు. హంగు వంటి అనిశ్చితి, అస్పష్ట పరిస్థితిలో ఏమైనా జరగవచ్చు. ఒక పార్టీకి లేదా కూటమికి మ్యాజిక్ ఫిగర్ వస్తే ఎలాంటి వివాదము ఉండదు. తేడా వస్తే ఏదైనా పార్టీ లేదా కూటమి లోక్ భవన్కి వెళ్ళి తమకు ప్రభుత్వ ఏర్పాటుకు చేసే అవకాశం ఇవ్వాలని కోరవచ్చు. ఏ పార్టీ ముందుకు రాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేతలు గవర్నర్ పిలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతారు. తాను సంతృప్తి చెందితే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చి ప్రమాణ స్వీకారం తర్వాత వారం లోపు సభలో బలం నిరూపించుకోవాలని ఆదేశిస్తారు. బేరసాలను నివారించేందుకు ఒక్కోసారి 3-4 రోజులే సమయం ఇవ్వచ్చు. ఇదంతా గవర్నర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ఇదే క్రమంలో తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వినిపించే టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ గవర్నర్ రాజేంద్ర టీవీకేకు సాగించారు. పిలిచి పీఠం అప్పగిస్తారని భావిస్తున్న టీవీకేకు మంగళవారమే భిన్నమైనటువంటి అనుభవం ఎదురైంది. ముందు వారి బలానికి సంబంధించిన వివరాలు ఇస్తే అప్పుడు విజయ్తో భేటీపై నిర్ణయం తీసుకుంటాను అని స్పష్టం. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి బుధవారం సంచికలో వెల్లడించింది. బుధవారం లోక్ భవన్కు వచ్చిన విజయ్ని దీనిపైనే ప్రశ్నించారు. తమకు మద్దతుగా కాంగ్రెస్ ఇచ్చిన లేఖను విజయ్ గవర్నర్ చూపించారు. ఇంకెవరు టీవీకేకు మద్దతు పలకలేదు. తగిన బలం లేదని భావించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి అవకాశం ఇవ్వలేదు. దీంతో తనకు మరింత సమయం ఇవ్వాలని గవర్నర్ కోరి విజయ్ వెనుదిరిగారంటూ చూస్తున్నాం. అయితే విజయ్ కూడా ఏం చేయాలి? పొలిటికల్గా మీరు ఇంత వెనకబడితే ఎలా? చిల్ల పిల్లలని చెప్తారు. మీరు స్పష్టంగా 118 మంది ఎమ్మెల్యేల బలం ఏదైతే ఉందో ఆ బలం ఏదైతుందో ఆ బలాన్ని మీరు
ఏదో ఒక రూపకంగా గవర్నర్కి ఇవ్వాలి. ఇస్తే గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడు. మీరు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మిమ్మల్ని టీపీఎం పెట్టింది అవమానకరమే కదా. చిన్న లాజిక్ కూడా మీకు తెలియకపోతే ఇట్లా తెలుసుకోవాలి. ఇంకా మీరు మున్ముందు రాజకీయంగా చాలా రకాల ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే డిసప్పాయింట్ అయితే ఎట్లా? చాలా నిన్న డిసప్పాయింట్ అవుతూ మూడిగా ఇంటికి వెళ్ళినట్టు చూస్తా ఉన్నాం. సో మరి అది ఎంతవరకు పోతుందో ఏందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.